నందమూరి బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ హీరోగా ఎంట్రీ ఇస్తున్నారు. ఈ సినిమాను శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్, లెజెండ్ సినిమాస్ బ్యానర్ పై చెరుకూరి సుధాకర్, మతుకుమల్లి తేజస్విని సంయుక్తంగా నిర్మిస్తున్నారు. హనుమాన్ మూవీ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ డైరెక్షన్ చేస్తున్నారు. తన కుమారుణ్ణి హీరోగా పరిచయం చేసే బాధ్యత బాలయ్య ప్రశాంత్ వర్మకు అప్పగించారు. ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ లో భాగంగా ఈ సినిమా తెరకెక్కుతోంది. తాజాగా మోక్షజ్ఞకు సంబంధించిన కొత్త లుక్ దర్శకుడు షేర్ చేశారు. యాక్షన్ కోసం సిద్ధమా అని పేర్కొనడంతో పాటుగా సింబా ఈజ్ కమింగ్ అనే హ్యాష్ ట్యాగ్తో జత చేశారు. ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్న మోక్షజ్ఞ కొత్త లుక్పై మూవీ లవర్స్ ఫిదా అయిపోతున్నారు. బాలకృష్ణ అనుకున్న విజన్కు అనుగుణంగా చిరస్థాయిగా నిలిచిపోయేలా ఈ చిత్రం నిర్మించబోతున్నారు. మోక్షజ్ఞను పరిచయం చేయడం అనేది గొప్ప గౌరవంగా భావిస్తున్నామని, బాలయ్య తనపై ఉంచిన నమ్మకం నిలబెట్టుకుంటామని, అందుకాయనకు ధన్యవాదాలు తెలుపుతున్నారని ప్రశాంత్ వర్మ వ్యాఖ్యానించారు. ప్రస్తుతం ఈ సినిమా కోసం మోక్షజ్ఞ డాన్స్, యాక్షన్ సీన్స్ కోసం ట్రైనింగ్ తీసుకుంటున్నారు. తొలి సినిమాకే 20 కోట్ల పారితోషికం అందుకోబోతున్నారని తెలుస్తోంది. మన పురాణాల నుంచి, ఇతిహాసాల నుంచి కొన్ని కీలక పాయింట్లు తీసుకుని వాటి స్ఫూర్తితో నిర్మిస్తున్న సోషియో ఫ్యాంటసీ సినిమాగా ఇది రూపుదిద్దుకోబోతోంది. గతంలో మోక్షజ్ఞ పుట్టినరోజు సందర్భంగా సెప్టెంబర్ 6న ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. దానికి ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. సెప్టెంబర్ 6న రిలీజ్ అయిన పోస్ట్ లుక్ తో మోక్ష ఎంతో స్లిమ్ గా కనిపించడంతో పాటుగా గ్లామర్ గా ఉన్నాడు. సినిమాకు మినిమం గ్యారంటీ ఉందంటున్నారు క్రిటిక్స్. సినిమా విడుదలయ్యాక బాలయ్య అభిమానులు, టీడీపీ అభిమానులతో పాటు కూడా ఖచ్చితంగా ఈ సినిమా చూస్తారని, హిట్ నుంచి బ్లాక్ బస్టర్ స్థాయికి ఈ సినిమా వెళుతుందని అంచనాలున్నాయి. నందమూరి ఫ్యాన్స్ మూవీ ఎప్పుడొస్తుందా అని మోక్షజ్ఞ సినిమా కోసం ఎదురు చూస్తున్నారు.